अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। 1924వ సంవత్సరము మే నెలలో ఉన్నాం మనం. పోయిన వారం కథను ఒక్కసారి మననం చేసుకొని ఈ వారం కథలోనికి వెళదాం. బాబా మెహరాబాద్లోనే ఉన్నారు. అయితే అవతారణ విశ్వ కార్యక్రమంలో ఆయన మానసిక పరిస్థితి అంటే మూడ్ అని అంటూ ఉంటాం మన ఇంగ్లీష్లో. అంటే ఒకసారి ఆనందంగా, ఒకసారి గంభీరంగా, ఒకసారి విసుగ్గా ఉండేటువంటి పరిస్థితి. ఆ మానసిక పరిస్థితి విశ్వము యొక్క పరిస్థితులను బట్టి క్షణ క్షణానికి మార్పులు చెందుతూ ఉండేది. ఆ రోజుల్లో ఈ ఖాన్ సాహెబ్ కుటుంబం పట్ల చాలా చికాకును కనపరుస్తూ ఉండేవారు బాబా. మనం పోయిన వారంలో చదువుకున్నవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి సంఘటనలే. ఉదాహరణకు ఖాన్ సాహెబ్ నన్ను పట్టించుకోవడం లేదు, నా కార్యక్రమం అన్నా నా మాట అన్నా అతను విలువ ఇవ్వటం లేదు, అందుచేత నేను మెహరాబాదులో ఉండవలసిన అవసరం ఉందా అని తరచూ విసుగును ప్రదర్శిస్తూ ఉండేవారు బాబా. ఒకనాడు ఇలాగే గుల్మాయి రుస్తం బాబా దగ్గర వచ్చినప్పుడు బాబా ఇదే విషయం మాట్లాడారు. అసలు ఖాన్ సాహెబ్ ఏం పట్టించుకోవటం లేదు అని. రుస్తంకి బాగా బాధ కలిగింది. బాబా ఎప్పుడు చూసినా మా నాన్నని తప్పు పట్టడమే నీ పనిలాగా ఉంది అని అనకూడని మాటలు అనేశాడు బాబా. ఆ ఆవేశంలో బాబా అలా కూర్చున్నారు, ఏం మాట్లాడలేదు. గుల్మాయి ఏడుస్తూ ఉంది. బాబా అన్నారు, లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇక్కడ నేను ఉండను, ఇది నాకు సరిపడలేదు, దీనికి యజమానులు మీరు కారణంగా నేను ఇక్కడ ఉండను అని అంటూ ఉన్నారు. గుల్మాయి ఏడుస్తూ ఉంది, బాబా ఓదార్స్తూ ఉన్నారు. పాపం రుస్తం కూడా బాబా చేతులు పట్టుకొని క్షమించి బాబా నేను అనకూడని మాటలు అన్నాను అన్నాడు. సరే బాబా అన్నారు, ఆవిడని చూసి, ఆవిడ నాకు ఆధ్యాత్మికంగా తల్లి లాంటిది కాబట్టి ఆవిడని చూసి నేను ఒప్పుకుంటున్నాను, కానీ 3 షరతులు పెడుతూ ఉన్నాను నేను ఉండాలంటే అన్నారు. 1, ఖాన్ సాహెబ్ కుటుంబంలో ఎవడూ మెహరాబాద్ రాకూడదు. 2, ఈ ఆది అసలు నా దగ్గర ఉండకూడదు వీడు. 3, మెహరాబాదు ఆస్తి అంతటినీ ఖాన్ సాహెబ్ తన కొడుకులు ఇద్దరిలో అయితే రుస్తం పేర లేకపోతే ఆది పేర బదిలీ చేసేయాలి. ఈ 3 ఒప్పుకుంటే నేను మెహరాబాద్లో ఉంటానన్నారు. సరే రుస్తం అన్నాడు, నేను ట్రై చేస్తాను, మా నాన్నతో నేను రిక్వెస్ట్ చేసి చూస్తాను, టైం ఇమ్మని అడిగాడు. సరే అన్నారు బాబా. పోయి ఖాన్ సాహెబ్తో చెప్పాడు కొడుకు రుస్తం. అంటే నా మీద నమ్మకం లేదా మీ గురువుకి? నేను కొడుకుల పేరున రాసేస్తే ఆయన ఒప్పుకుంటాడా? నాకు ఇది ఇష్టం లేదు అన్నాడు. ఏంటి ప్రాబ్లం ఏమన్నా? సరే కొడుకు వెళ్ళి బాబాతో చెప్పాడు, అయ్యా మా నాన్న ఇలా అంటున్నాడని, అందుకే నేను వెళ్ళిపోతానంటున్నాను, వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అన్నారు బాబా. ఈ లోపల గుస్తాజీ ఆదితో ఆర్గ్యుమెంట్లో పెట్టాడు, మీకు అందరికీ డబ్బున్న వాళ్ళని పొగరెక్కువ, బాబా అంటే ఎవరు అనుకుంటున్నావు, మన గురువుని ఇలాగినా మనం చూడము అని గుస్తాజీ వాదనలోకి దిగాడు. ఆది గుస్తాజీ గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. బాబా ఊరుకోండి అంటున్నారు. ఎందుకు? బాబా అప్పటికి మౌనం ఇంకా ఉండలేదు, మాట్లాడుతూ ఉన్నారు. అయినా ఆది మాట్లాడుతూనే ఉన్నారు. గట్టిగా కొట్టారు బాబా ఆదిని. ఆది అనేక పర్యాయాలు బాబా చేతిలో దెబ్బలు తిన్నాడు, చెంప దెబ్బలు తిన్నాడు. కొట్టేటప్పటికి ఆది ఏడుస్తూ చేతులు పట్టుకున్నాడు బాబాని. బాబా నన్ను కొడితే కొట్టుగానే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు, మెహరాబాద్లోనే ఉండు అన్నాడు. సరే తప్పకుండా ఒప్పుకుంటాను అని బాబా అప్పటితో మెహరాబాద్లోనే ఉంటాను అన్నారు. కానీ బాబాలో విసుగు మాత్రం నిమిషానికి కనపడుతూ ఉండేది దీనికి సంబంధించి. సరే ఇలా ఉండేటప్పటికీ బాబా ఏమన్నారు, నాకు మనసు బాగులేదు, మీరు కూడా చికాగ్గా ఉన్నారు, మనం ఎల్లోరా గుహలు చూసి వద్దాం రేపు బయలుదేరి అన్నారు. అందరికీ హుషారు వచ్చింది. ఎందుకని? ఎల్లోరా అంటే హిందూ దేవాలయాలు, బౌద్ధ విగ్రహాలు ఇవన్నీ చాలా బాగుంటాయంటే మేము చూడలేదు, వెళదాం బాబా అన్నారు. 2 కార్లు సిద్ధం చేయమన్నారు. ఒకటి రుస్తం కారు, మరొకటి తయ్యబ్ అనేటువంటి ఒక మహమ్మదీయ శిష్యుడు. వీళ్ళిద్దరి కార్లు ఎంతమంది పడితే అంతమంది వెళదాం,
మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉండిపోండి అన్నారు. వీళ్ళందరికీ దిగులు వచ్చింది. అయ్యో వెళ్ళక బాబా పిక్నిక్ వెళుతూ ఉంటే మనందరం ఉండిపోయాం ఇక్కడ అని వాళ్ళందరూ దిగులు పడ్డారు. బాబా ఎవరినెవరినైతే రమ్మన్నారో వాళ్ళు ఆ 2 కార్లలోనూ సర్దుకొని బయలుదేరారు. అయితే బాబాతో ప్రయాణము అంత ఆషామాషిగా ఉండదు. మనం అనేక పర్యాయాలు చూసాం. అవతారుల యొక్క కార్యక్రమం బయటకు కనిపించేటంత తేలికైనటువంటిది కాదు. నిగూఢమైన అర్థం ఉంటుంది దానిలో. ఆయన ఏది చేసినా సరే వెళుతూ ఉన్నారు. దారిలో సాయంత్రం అయ్యేప్పటికీ ఒక బంగళా వచ్చింది. ఇక్కడ ఉందామన్నారు బాబా. ఓహో సరే అన్నారు. అక్కడ డబ్బున్న ఇంకొక బంగళా ఉంది అన్నాడు ఒక బాబా మండలి సభ్యుడు. మన దగ్గర డబ్బులు లేవోయ్, ప్రభుత్వ బంగళా అయితే చవకగా ఉంటుంది, అక్కడే ఉందాం అన్నారు బాబా. అక్కడే ఉన్నారు. సరే బాబాకు మళ్ళీ విసుగు జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ ఆ ఖాన్ సాహెబ్ కుటుంబం అంతా తినేస్తున్నారు అసలు మనం ఉండకూడదు ఇక్కడ అని మొదలుపెట్టారు. సరే ఇలా నడుస్తూ ఉండగా బాబా అన్నారు, మనం మెహరాబాద్కి వెళ్ళిపోతే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు ముందుకు వెళ్లకుండా మీ అందరూ ఏమంటారు అన్నారు. లేదు వెళ్ళి తీరాల్సిందే బాబా, చాలా బాగుంటుందని నువ్వు చెప్పావు, మాకు కూడా ఆశ పుట్టింది, వెళ్ళాల్సిందే అన్నారు. సరే మీ ఇష్టం అన్నారు బాబా. ఉదయాన్నే బయలుదేరేటప్పటికి కాసేపటికి ఆకలిస్తుంది. మరి అందరూ టైం అయింది కదా మనకి ఆహారం అన్నారు. ఎవరో ఘనియో గుస్తాజో వెళ్ళాడు, మొతక జొన్న రొట్టెలు పట్టుకొచ్చాడు, ఎక్కడో దొరికే. మరి నేను తినను కదా, అన్నం పప్పు తింటా, నా గురించి ఆలోచించలేదా అన్నారు. అనేటప్పటికి ఎక్కడ దొరుకుతాయి బాబా, అంత సులభంగా దొరకవు. మళ్ళీ కోపం వచ్చింది బాబాకి. సో ఇలాగూ ఈ లాగులాటలు పీకిలాటలు నడుస్తూనే ఉన్నాయి, అలా వెళుతూనే ఉన్నాయి. ఈ లోపులో ఈ 2వ కారు ఉంది, సరోషు కారు ఒకటి, ఈ తయ్యబ్బన్న కారు పంచర్ పడింది. పాత టైర్లే పంచర్ పడితే నిమిషంకో పంచర్ పడిపోతోంది, ఆగిపోతోంది కారు. పాద్రి పాపం పంచర్లు వేస్తూ ఉన్నాడు. తర్వాత రోజుల్లో ఇరిచి వేసేవాడు పంచర్లు. మీకు జ్ఞాపకం ఉంటే బాబా జీవితంలో ఈ డ్రైవింగ్ పని మొట్టమొదట ఎక్కువగా పాద్రి, తర్వాత రోజుల్లో ఇరిచి 12 పంచర్లు వేశారటండి ఆ రోజు పాద్రి. ఆ కారు పనిచేయటం లేదు, గడిగడికి ఆగిపోతుంది. ఈ కారు 2వ కారు నడిపి సరోషు బాగా ఇంజనీర్, అతను ఆటోమొబైల్ ఇంజనీర్ అంచేత ఆ కారు కూడా ఆపేసి ఆ రిపేర్ పని చూడు అనేవారు బాబా. అందరూ తలలు పట్టుకున్నారు, ఇదేమి గొడవరా, మనం అందంగా పిక్నిక్ అని బయలుదేరితే ఈ బాధపడారు. మళ్ళీ ఆ రాత్రికి వేరొక బంగ్లాలో మకా ఉన్నారు. రెండవ రోజు రాత్రి వేరొక బంగ్లాలో మకా ఉన్నారు. ఈ డిస్కషన్ అంతా కూడా దీని గురించే మొదలవుతూ ఉంది. 2వ కారు రాలేదు ఇంకా. బాబా కారు వెళ్ళిపోయింది, బంగ్లాలో ఉన్నారు. 2వ కారు గురించి వేచి చూస్తూ ఉన్నారు. ఎంతకీ రావటం లేదు, వెనక్కి వెళ్ళి చూసి రండి అన్నారు. పరిస్థితి ఏమిటయ్యా అంటే టైర్లిక పంచర్ వేయడానికి సరిపడే పరిస్థితి లేక, దాన్ని తొయ్యడానికి దొల్లించడానికి కుదరక, వాళ్ళ బట్టలు రగ్గులు దుప్పట్లు ఇవన్నీ టైర్లో కుక్కి దాన్ని నడిపించుకొస్తూ ఉన్నారు పాపం వాళ్ళు. ఇది పరిస్థితి. ఎంత నరకం అనుభవించారో అక్కడ బాబూజీ రాశాడు. కానీ ఎవడి మొహంలోనూ విసుగు లేదు, అసహనం లేదు, ఓపిగ్గా ఇవన్నీ లాక్కుంటూ వస్తూ ఉన్నారు. బాబా రాత్రి పడుకోండి ఇక అన్నారు. ఇక తెల్లవారిన తర్వాత మనం మెహరాబాదే పోవడం ఇక క్యాన్సిల్ అయిపోయింది. ఇక మన టైం అంతా నాశనం అయిపోయింది. సరే ఇక తిరుగు ప్రయాణానికి బయలుదేరేశారు. అప్పుడు వీళ్ళకి ఒక్కళ్ళకి అర్థమైంది ఎందుకు మనం ట్రిప్ పూర్తి కాలేదు. బాబా ఏదైనా తన ఇచ్ఛను తెలియపరిచినప్పుడు 100కి 100 పాళ్ళు అందరూ ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ఆయనకు భవిష్యత్తు తెలుసు, ఇది ఆనందమయంగా ఉండదు అని సంపూర్ణంగా తెలుసు. అందుకే ఆయన ఏమన్నాడు, మెహరాబాద్ పోదామా పోనీ అన్నాడు. అది విని ఉంటే వీళ్ళు హాయిగా వెనక్కు తిరిగి వచ్చి ఉండేవాళ్ళు. అది వినకుండా వాళ్ళ సొంత బుద్ధిని ఉపయోగించి బాబా చెప్పిన దాన్ని కాదని దానికి అడ్డంగా వీళ్ళు వాదించారు.
అది అనేక పర్యాయాలు ఇప్పటికే జరిగింది. ప్రతిసారి ఈ గుణపాఠం నేర్చుకుంటూనే ఉన్నారు. సరే, మొత్తానికి మొహాలు వేళ్లాడేసుకుంటూ మెహరాబాద్ తిరిగి వచ్చారు. అప్పటిదాకా మెహరాబాద్లో ఉండిపోయిన వాళ్ళు హాయిగా వాళ్ళు వెళ్ళిపోయారు, మన పరిస్థితి ఇలాగుంది అని అసూయపడుతూ ఉన్నారు. వీళ్ళు కాళ్ళు ఇచ్చుకుంటూ రాగానే అదేమిటి అప్పుడే వచ్చారంటే క్యాన్సిల్ అనగానే అమ్మయ్య మనం బాగానే వెళ్ళలేదు, వెళ్ళిన వాళ్ళకి మంచి పని జరిగింది, మన వదిలేసి వెళ్ళారు వాళ్ళు అని వాళ్ళు ఆనందపడడం కనిపించింది. ఇది విని బాబా నవ్వుకున్నారు. కానీ బాబా మాత్రం మెహరాబాదు నాకు నచ్చడం లేదు అని క్షణానికి చెబుతూనే ఉన్నారు. కాశ్మీర్లో శాశ్వతంగా నా ముఖ్య కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఏమంటారు మీరందరూ అని బాబా సమావేశపరిచి చెప్పారు. రుస్తంకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎందుకని? పాపం బోళ్ళు సేవ చేస్తూ ఉన్నాడు, ఈ ఆస్తంతా బాబా పాదాల దగ్గర పెట్టాడు, వాడుకోండి మహాప్రభు అంటున్నాడు, అయినా నేను ఇక్కడ ఉండను అంటున్నాడు. రుస్తం అన్నాడు, నీ పద్ధతి నాకేం నచ్చలేదు బాబా, నాకు ఇక మనసు విరిగిపోయింది అన్నాడు. వెంటనే బాబా అన్నారు, ఇక్కడ ఉన్న మిగిలిన మండలి వాళ్ళలో కూడా ఇటువంటి పరిస్థితి ఎవరికైనా ఉందా, ఉంటే చేతులు ఎత్తండి అన్నాడు. చాలా మంది చేతులు ఎత్తారు. మా వల్ల కాదు బాబా నీతో ఉండడము, మా పరిస్థితి కూడా అలాగే ఉంది అన్నాడు. సరే, బాబా అన్నారు, ఎవడెవడికైతే ఇష్టము లేదో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ కుటుంబంతో హాయిగా కలిసి సంసార జీవితాన్ని గడుపుకోవచ్చు, నాకు ఏ రకమైనటువంటి అభ్యంతరము లేదు, ఆ స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను, ఒక్కడు కూడా వెళ్ళము అన్నారు. బాబా నిన్ను వదిలి వెళ్ళిపోదామని మా ఉద్దేశం కాదు, నిజాయితీగా మా అభిప్రాయాన్ని చెప్పమన్నావు కాబట్టి మేం చెప్పాం, అంతేకాని నిన్ను విడిచి ఒక్కడు కూడా వెళ్ళము అన్నారు. అయితే మరి కాశ్మీర్కి పోదాంరా, ఒప్పుకోండి అన్నారు. అని కాశ్మీర్ యొక్క అందము, అక్కడి లోయలు, అక్కడ పళ్ళ తోటలు, ఉద్యానవనాలు, మంచినీటి సరస్సులు, అక్కడ కనిపించే ఆహ్లాదకరమైనటువంటి ఆ ప్రకృతి శోభ, ఇవన్నీ స్వయంగా గంటల కొలది బాబా వర్ణించి చెప్పారట వీళ్ళందరికీ. అంతేకాదు వివేకానందుడు ఇంగ్లీష్లో రాసినటువంటి ఒక గ్రంథము హైందవ సంస్కృతి మీద రాస్తూ కాశ్మీర్ యొక్క ఆ సొగసులను వర్ణించాడు. ఆ పుస్తకం తెచ్చి అదంతా చదివి వాళ్ళకు వర్ణించి చెప్పాడు. చెప్పేటప్పుడు ముగ్ధులైపోయారు వాళ్ళంతా. ఇంత బాగుంటే తప్పకుండా మనందరం వెళ్ళాలి బాబా, మాకు తెలియక అలా మాట్లాడాం, తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే అన్నారు. అంటే బాబా ఆయన అనుకుంటే ఎంత శ్రమ తీసుకొని ఒప్పించగలడు మనుషుల్ని అనేది మనకు ఒక ఉదాహరణగా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అందరూ కూడా నిండు హృదయంతో మేము రెడీ, కాశ్మీర్కి పోదాం అన్నారు. సరే, అందరూ రెడీ అయిపోయారు. ఇక రేపు ప్రయాణం. రాత్రి అన్నారు బాబా, కాశ్మీర్ కంటే క్వెట్టా ఇంకా బాగుంటుందట, అక్కడికి వెళితే ఇంకా బాగుంటుందన్నారు. రెడీ, అది కూడా రెడీ అన్నారు. ఎందుకంటే కాశ్మీర్ దాటి వెళ్ళాలి క్వెట్టా, ఇంకా మంచు కొండల్లోకి వెళ్ళడము, అయితే ఇంకా బాగుంటుంది కదా, రెడీ అన్నారు. సరే, అందరూ కూడా ఏర్పాట్లు చేసేయమన్నారు బాబాతో. బాబా ఏం చేశారు, క్వెట్టాలో ఎవరున్నాడండి, ఎవరికైనా పేరు జ్ఞాపకం ఉందా? అప్పటికే బాబా ఒకసారి క్వెట్టా వెళ్ళి ఉన్నారు. అక్కడ రూసీ జహంగీర్ అనేటువంటి ఒక పార్సీ వ్యక్తి ఉన్నాడు. అతను అహ్మద్నగర్ నుంచి అక్కడికి వెళ్ళి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతని కూతుళ్ళు ఇద్దరు, ఎవరు, డాక్టర్ గోహెర్, కేటీ. వీళ్ళిద్దరూ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి తన దర్శన భాగ్యాన్ని ఇవ్వడానికి తొలిసారి బాబా క్వెట్టా వెళ్ళారు 1923వ సంవత్సరంలో. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ రెండవసారి వెళుతూ ఉన్నారు. అతనికి టెలిగ్రామ్ ఇచ్చేశారు, ఏమై నేను ఇంతమంది మండలి వాళ్ళు వెంట పెట్టుకుని వచ్చేస్తున్నాను, బ్రహ్మాండమైనటువంటి ఒక బంగళా మా విడిదికి చూడాలి, చుట్టూ పళ్ళ తోట ఉండాలి, మంచి పళ్ళు పండేటువంటి ఉద్యానవనం ఉండాలి. క్వెట్టా పళ్ళ తోటలకి ప్రసిద్ధి, ముఖ్యంగా యాపిల్. చాలా అందమైనటువంటి దృశ్యాలు ఉంటాయి క్వెట్టాలో కూడా అని టెలిగ్రామ్ పంపించేశారు బాబా. బాబా బావుజీ రాస్తూ ఉన్నాడు,
పాపం ఆదికి ఇరానీకి సంబంధించిన కుటుంబంలో ఏ ఒక్క సభ్యుడు కూడా బాబాని అవమానించేవారు కాదు. ఎందుకని? తండ్రి ఖాన్ సాహెబ్ పూర్తిగా బాబా యొక్క అనుచరుడు కాకపోయినా బాబా అంటే గౌరవం ఉంది. ఇక అతని భార్య గొల్మాయి చెప్పక్కర్లేదు, బాబా అడిగితే తల కోసి ఆయన పాదాల దగ్గర పెట్టేస్తుంది. ఆది బాబా ప్రేమికుడు, రుస్తుం బాబా ప్రేమికుడు, ఆడపిల్లలిద్దరూ కూడా బాబా ప్రేమికులే. కానీ సరోష్ ఉన్నాడే, సరోష్ తండ్రి పేరు కూడా ఖాన్ సాహెబే, అతని పేరు కూడా, అతను కూడా సంపన్నుడే. అతనెవరు? గుల్మాయికి అన్నగారు. అతని కుటుంబంలో సరోష్ తప్ప ఎవ్వరు బాబా అంటే పడదు. బద్ధ శత్రువులు వాళ్ళు. వాళ్లతోనే అసలు ప్రమాదం అంతా వచ్చి ఉండేది. బాబాకు విసుగు రావడము, ఈ కోపం రావడము వాళ్ల వల్లే జరుగుతూ ఉండేది. మనం చదువుకున్నాం, గుల్మాయి ఇంట్లో రుస్తం పెళ్లికి బాబా వెళ్ళినప్పుడు అవమానాలకు గురి చేసిన కుటుంబం అంతా సరోష్ తల్లిదండ్రులే. వాళ్ళే బాబా అంటే పడేది కాదు. వాళ్ళకి బంధువుల్లో ప్రచారం చేస్తూ ఉండేవారు బాబా గురించి చెడుగా, వ్యతిరేకంగా చెబుతూ. అయినా బాబా ఈ ఖాన్ సాహెబ్ కుటుంబాన్నే బాధ పెడుతూ ఉండేవారు. ఆదికే ఇరానీని, రుస్తమ్ని బాధ పెడుతూ ఉండేవారు. అంటే తన అయిష్టతని వ్యక్తం చేస్తూ ఉండేవారు. సరే, బాబా ఏమన్నారంటే, ముందు మనం ఇక్కడి నుంచి రైలు బండిలో వెళ్ళిపోదాం, కొంతమంది బయలుదేరదాం, నాతో రండి కొంతమంది. మనం అక్కడికి చేరి పూర్తిగా అన్ని ఏర్పాట్లు, వసతి, బస ఇవన్నీ అయిపోయాక మిగిలిన వాళ్ళందరూ వస్తే బాగుంటుంది. మొట్టమొదట ఏ ఆధారం లేకుండా ఇంతమంది వెళ్ళిపోతే ఎవడి మీద పడి తింటాం? అందుచేత కొద్దిమంది నాతో రండి, మనం అన్ని ఏర్పాట్లు చేశాక సామాన్లన్నీ పట్టుకొని మిగిలిన వాళ్ళని రమ్మందాం అని ఆయన ప్రణాళిక తయారు చేశారు. అయితే బాబా అన్నారు, నేను మెహరాబాదు మళ్ళీ రావడం లేదు, అందుచేత ఎవడు ఏ సామాను ఇక్కడ విడిచిపెట్టడానికి వీల్లేదు. చెంబు, ముంత, తెపేళాన్ని కూడా పట్టుకొని వెళ్ళిపోవడమే, శాశ్వతంగా మనం క్వెట్టాలో మకాం ఉండిపోతూ ఉన్నాం అన్నారు. అని అన్ని మూటా ముల్లి కట్టించేశారు, మొత్తం సామాన్లన్నీ కూడా. వాళ్ళు ప్యాక్ చేసి పక్కన పెట్టుకున్నారు. బాబా నుంచి కబురు రాగానే ఇక బయలుదేరి వెళ్ళాలి. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు గురి చేసేవాడు మండలి వాళ్ళని అనేటువంటిది మనకు ఇవన్నీ ఒక ఉదాహరణలుగా చెప్పవచ్చు. మనం అనేక సార్లు చెప్పుకున్నాం. మెహరాబాదులో మెహరు దర్బార్, దానికి పక్కలో స్మారక స్తూపం నిర్మాణం జరుగుతోంది. ఈ మధ్యన మెహరాబాద్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా, మొన్న అమరతిథి కూడా జరిగింది, అది స్మారక స్తూపం ఎవరైనా చూశారండి? చూడలేదు. ఇప్పుడు మెహర్ దర్బార్ వైపు తిరుగుతాం కదండి, తిరగగానే ఎడమ చేతి వైపు ఒక 2 సమాధులు ఉండేవి. ఛాంజీది, మాసాజీది, వీళ్ళిద్దరు సమాధులు ఉండేవి. వాళ్ళిద్దరు సమాధులను పునాదిలో ఉంచి దాని మీద ఒక స్తూపం నిర్మాణం చేయమని 1940వ దశకంలో బాబా ఆయన ఆర్డరు ఇచ్చారు. ఇప్పటికీ అది కార్యరూపం దాలుస్తూ ఉంది. ఆ స్తూపము యొక్క మొట్టమొదటి ఆ పీఠం దగ్గర నా కోసం తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించినటువంటి ధన్యజీవులు మండలి వాళ్ళ పేర్లన్నీ చెక్కించమన్నాడు. శాశ్వతంగా విశ్వానికి ఆ ఉదాహరణలుగా చెప్పుకుంటూ ఉండాలి. వీళ్ళురా భక్తులు అంటే, వీళ్ళు శిష్యులు అంటే అని ప్రపంచానికి ఒక ప్రతీకలుగా మిగిలిపోవాలి అని బాబా చెప్పారు. ఆ లిస్ట్ అంతా స్వయంగా బాబా డిక్టేట్ చేసి ఇచ్చారు. అది ఇప్పుడు నిర్మాణం జరుగుతూ ఉంది టెడ్ ఆధ్వర్యంలో. టెడ్ ఉన్నాడు కదండి, మెహరాబాద్లో ఉన్న నిర్మాణ కార్యక్రమం అంతా అతని ఆధ్వర్యంలోనే జరుగుతోంది. అతను ఇప్పుడు దాన్ని కడుతూ ఉన్నాడు. ఆ స్తూపం వచ్చింది భూమి నుంచి ఒక 10 అడుగులు ఎంతో వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యన వెళ్ళిన వాళ్ళు, మొన్న పోయిన వారం వెళ్ళాం, మేము చూసాం. అది మళ్ళీ మెహరాబాద్ వెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకొని అది చూడండి. మెహర్ దర్బార్కి వెళ్ళే దగ్గర ఎడం చేతి వైపు ఉంటుంది. అందుచేత వీళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు. మనం ఏదో చదువుకుంటూ ఉన్నాం, ఇలా అన్నాడు ఇలా అన్నాడు అంటే వాడు ఏమి తెలియదు బాబా అంటే అని మనం అనుకోవద్దు. ఆ పరిస్థితుల్లో మనం ఉంటే పారిపోయి ఉండేవాళ్ళం వాళ్ళు. కాబట్టి మనసులు తిరగబడినా వాళ్ళు సంభాళించుకుని ఆయన పాదాలను పట్టుకుని అలా ఉన్నారు. బాబాయే స్వయంగా అన్నారు, నేనే వీళ్ళ పరిస్థితిలో ఉంటే నా గురువుని ఇంతగా నేను సేవించి ఉండేవాడిని కాదు. బాబా అన్నారు తన మండలి గురించి చెబుతూ, అంత గొప్పవాళ్ళు వాళ్ళు. నాకు వాళ్లకు చిన్న పొర మాత్రమే తేడా ఉంది, అంతకంటే ఏం తేడా లేదు అని ఒక పర్యాయం బాబా చెప్పారు.
అందుచేత ఇవన్నీ చదువుకొని అయితే వాళ్ళు మనంత ప్రేమ లేదన్నమాట అని మనం పొరపాటున అనుకుంటామేమో. అది కాదు. బాబా ఏమన్నారు, మనలో ఉన్న వికారాలన్నింటినీ తవ్వి తవ్వి బయటకు తీస్తాడు ఆయన. ఇప్పుడు పాము కన్నంలో దూరితే ఏం చేస్తాం, పొగబెడతాం. పొగబెట్టి పాముని బయటికి తెప్పించి అప్పుడు కొడతాం. అలాగా మనలో కనపడకుండా దాక్కుని బోల్డు బలహీనతలు ఉంటాయి. పైకి గౌరవంగా ఇలా తిరుగుతూ ఉంటాం, కానీ ఆ లోపల మాత్రం దాక్కుని ఉంటుంది. ఆయన దాన్ని ఒప్పుకోడు. అందుకే బాబా అంటారు, ఆధ్యాత్మిక జీవనం అంటే బయటకు విధేయతను ప్రవర్తిస్తూ ఇలా వంగి వంగి జీవించడం కాదు. 100కి 100 నీవు లోపల ఏదైతే అయి ఉన్నావో అలాగే బయటకు జీవించడము. అది నేను చెప్పేటువంటి ఆధ్యాత్మికం. నీలో తప్పు ఉంది, బయటకు తీస్తాను, దాన్ని వదలనలాగా తీసి బయటకు వచ్చాక అప్పుడు కొడతాను దాన్ని. అంతేగాని దాన్ని అలా వదిలేను. అది వదిలేస్తే నీకు ప్రమాదం చేస్తుంది. అందుకని ఇన్ని ప్రమాదమైన పరీక్షలు మన జీవితాల్లో పెట్టి పరీక్ష చేస్తూ ఉంటాడు. అవి తీసి మళ్ళీ కొడుతూ ఉంటాను, అవి అలా విడిచిపెట్టను అన్నాడు. బాబా వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళ దగ్గర 2 జంతువులు ఉన్నాయి, గుర్తుందాన్ని ఎవరికైనా? సూఫీ, సెయింట్, సాధు అని 3 జంతువులు ఉన్నాయి. ఒక గుర్రము, ఒక ఎద్దు, ఒక కుక్క. ఆ కుక్క మొట్టమొదటే వదిలిపోయింది. అది ఈ 2 జంతువులు మిగిలిపోయాయి. బాబా అన్నాడు, మరి వీటిని ఎవరు చూస్తాడు? అందుకని ఈ రెండిటిల్ని పాద్రి నెర్వస్ ఎవరండి? గుర్తుంది కదా, నెర్వస్ సినిమా పిచ్చాడు, సినిమాల్లో యాక్ట్ చేయాలి అని ఉన్నవాడు. అతనికి పాద్రికి వీళ్ళిద్దరిని రమ్మన్నారు బాబా. వచ్చారు. ఈ రెండిటిని నేను కానుకగా ఇస్తున్నాను అని చెప్పి ఉపాసనీ మహారాజుకి ఇచ్చి రండి మీరు అన్నాడు. ఇచ్చి బొంబాయిలో మేము ఉంటాం, మీ గురించి వేచి అక్కడికి వచ్చి కలుసుకోండి అన్నారు. ఈ గుర్రాన్ని ఎద్దును చకోరీ పట్టుకెళ్ళాలి మెహరాబాదుని. టైం లేదు, మీరు అర్జెంటుగా వెళ్ళాలన్నారు. సరే, ఈ 2 తీసుకొని నగర వరకు నడిచి వెళ్ళి రైల్వే స్టేషన్లో అడిగారు, అయ్యా మాకు ఈ 2 జంతువుల్ని పట్టుకెళ్ళాలి, చిటాలి అని ఒక స్టేషన్ ఉంది చకోరీ దగ్గరలో, అక్కడికి ఈ రైల్లో ఏదైనా వేగంలో మీరు ఎక్కనిస్తే మేము డబ్బు కడతాం, అక్కడికి వెళ్ళాలన్నారు. సరే, ఆ గూడ్స్లో ఒక దానిలో ఎక్కించమన్నారు, ఒక వేగంలో ఎక్కించారు. సో రాత్రి అంతా అలా జాగరణ చేసి వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఈయన ఎన్ని ఇచ్చాడు? 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తారు అంతే, డబ్బులు ఎక్కువ ఇచ్చేవారు కాదు. సరే వెళ్ళమన్నారు. ఈ ఏవో జొన్న రొట్టెలు ఏవేమి ఉన్నాయి అదే తింటూ అలా నీళ్లు తాగుతూ పాపం ప్రయాణం చేశారు. సో పొద్దున చేరేటప్పటికీ ఆ చిటాలి అనే స్టేషన్లో దిగారు. ఈ మాట వింటలేదు 2 కూడా, కొట్టడానికి వీలు లేదు. ఒకటి మెహరా గుర్రం, అందులో ఆ గుర్రం దానికి కరిచే అలవాటు ఉంది. దానికి ఆ నోటి దగ్గరికి మనం వెళితే పట్టు కరుస్తుందట. కాబట్టి కళ్ళు పట్టుకోవాలి, నోటికి అందకూడదు. వీళ్ళిద్దరూ జాగ్రత్తగా తప్పించుకుంటూ వెళుతున్నారు. ఈ ఎద్దుకు తన్నే అలవాటు ఉంది. ఇలా కష్టాలు పడుతూ తప్పించుకుంటూ ఇలా వెళుతూ ఉన్నారు. 9 మైళ్ళ దూరం ఇలా బ్రతిమాలుతూ లాక్కెళ్ళాలి, ఏదో ఫర్లాంగ్ కాదు, నడుచుకొని వెళ్ళాలి. ఇలా వెళుతుంటే గుర్రం మీద కూర్చుంటే బాగుంటుందయ్యా, అలా నడిచేలా తీసుకెళ్తారు దాన్ని అని ఎవడో సలహా ఇచ్చాడు. ఇది ఎక్కకూడదు నాయన, ఇది మా గురువు గారి గుర్రం, ఇది ఎక్కడో నిషిద్ధం. ఇదివరకే బాబా దగ్గర ఒక జాకీని తీసుకొచ్చాడు రుస్తాం. వాడు బాబా లోపల నుంచి బయటకు వచ్చే లోపల ఎక్కి కూర్చుని చూస్తున్నాడు. బాబా కోపం వచ్చి వాడిని పంపించేయమన్నారు. నన్ను అడగకుండా నా గుర్రాన్ని ఎవడెక్కాడు, దీన్ని ఎవడు ఎక్కడానికి వీలు లేదు అన్నారు. వీళ్ళిద్దరికీ మనసులో జ్ఞాపకం ఉండిపోయింది. అందుచేత జాగ్రత్తగా మొత్తానికి ఎలాగైతేనేమి ఒక బండి తగిలింది వాళ్ళకి దారిలో. వాడిని బతిమాలారు, అయ్యా తాడేసి బండి కట్టేస్తాం, సులభంగా వచ్చేస్తాయి అని. అయినా పీచి పెడుతూనే ఉన్నాయి, వెనక నుంచి నెమ్మదిగా తోస్తూ. రాత్రి అయిపోయింది. చకోరీ వెళ్ళి ఈ 9 మైళ్ళ ప్రయాణం రోజంతా పట్టేసింది వీళ్ళకి. రాత్రి అయిపోయింది. వాళ్ళ ఆశ్రమంలోకి రానివ్వనంటారు. ఈ జంతువులు ఏమిటి, మీరు ఇంత అర్ధరాత్రి రావడం ఏంటి, పోండన్నారు వాళ్ళు. సరే, యశ్వంతరావు అన్నవాడు కౌరు పంపించారయ్యా, మెహర్ బాబా పంపించాడు మమ్మల్ని, మేము వచ్చామని. పాపం వచ్చాడు, బాబా ప్రేమికుడు, అతను బాబా అంటే ఎంతో ఇష్టం. వచ్చాడు. రాగానే ఏమిటి పరిస్థితి అన్నాడు. ఈ రెండిటిని మెహర్ బాబా మహారాజుకు కానుకగా ఇమ్మన్నాడు, ఇచ్చి మమ్మల్ని ఇద్దరిని వెనక్కి బొంబాయి వచ్చి చేరిపోమన్నాడు అని వీళ్ళు చెప్పారు యశ్వంతరావుకి. పాపం రాత్రి వెళ్ళి ఆ యశ్వంతరావు
చెప్పాడు మహారాజు. చాలా కోపం, ఉగ్ర నరసింహుళ్లాగా ఉన్నాడు ఉపాసన. పొమ్మనండి వాళ్ళని, అంటే వాళ్ళు ఏమి తెస్తే అవి తీసేసుకోవాలా, నేను వీళ్ళు దొంగలని నాకు అనుమానంగా ఉంది, ఎక్కడో దొంగతనం చేసి 2 జంతువులు పట్టుకొచ్చారు, పోలీసుల్ని పిల్లని పోండి అన్నాడు. సరే, వీళ్ళకు భయం వేసింది. వీళ్ళకి అమ్మో ఈ జంతువులను చూస్తే మన పరిస్థితి బాగులేదు, వెళ్ళిపోవడమే మంచిదేమో అనుకుంటూ ఉన్నారు. ఇంతలో కబురు వచ్చింది, ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళతారు, ఇక్కడే ఉండమనండి, వాళ్ళకి ఏం కావాలో పెట్టండి, పొద్దున్న పొమ్మనండి వాళ్ళని అని మళ్ళీ మహారాజు కబురు పంపించారు. సరే, మహారాజు అంటే చాలా భయం వీళ్ళకి, ఎందుకంటే బాబాకు గురువు కదా. సరే, రాత్రి నిద్ర పట్టలేదు భయంతో. తీసుకెళ్ళిపోతే ఆయన ఒప్పుకోడు, తీసుకోమంటే ఈయన ఒప్పుకోడు. ఏమి చేయాలి ఈ జంతువుల్ని? చచ్చి చచ్చి ఇక్కడికి ఎలాగో తీసుకొచ్చాం, మళ్ళీ వెనక్కి ఎక్కడికి తీసుకెళ్ళాలి అని వీళ్ళిద్దరూ ఆలోచిస్తూ నిద్ర పట్టలేదు. పాపం తెల్లవారగానే పరిగెత్తుకుని మహారాజు దగ్గరికి వచ్చారు. అయ్యా తీసుకోవయ్యా అని అడిగారు. క్వశ్చన్లే, తీసుకోవడం కుదరదు, పోండి అన్నాడు. సరే, ఇక లాభం లేదు, భయం వేసింది వీళ్ళకి, ఈ ఉంటే ఏదో ప్రమాదం కూడా చేస్తాడు ఈయన అని మళ్ళీ ఈడ్చుకుంటూ రైల్వే స్టేషన్కి చేరారు వాళ్ళు. వీళ్ళ అదృష్టం బాగుండి వీళ్ళు ఏ గూడ్సులో అయితే వచ్చారో అక్కడే ఉండేది. అమ్మ బతికి బట్టగట్టారా బాబు అని మళ్ళీ ఆ స్టేషన్ మాస్టర్ని అడిగారు. అయ్యా ఇందులో ఎక్కిస్తామని. ఇదేంటయ్యా పొద్దున్నే కదా తెచ్చారు నిన్న రాత్రి మీరు, మళ్ళీ ఏమిటన్నాడు. లేదు మాకు మరి తీసుకెళ్ళిపోవాల తప్పని పరిస్థితి అన్నారు. సరే, వీటిని మళ్ళీ బండిలో ఎక్కించుకొని బయలుదేరారు. సరే, అక్కడి నుంచి తిరిగి వచ్చేసారు వాళ్ళు. తిరిగి వచ్చేసి సరోష్ ఇంట్లో ఈ 2 జంతువులను అప్పచెప్పారు. అయ్యా మా అర్జెంటుగా రమ్మన్నాడైనా, మళ్ళీ ఒప్పుకోడైనా, కోప్పడతాడు, ఈ 2 ఉపాసని తీసుకోనన్నాడు, మీ దొడ్లో కట్టేస్తున్నాం, ఏమనుకోకండి, మీరేం చేస్తారో బాబాని అడిగి చేద్దామని వీళ్ళిద్దరూ బొంబాయి వెళ్ళి బాబా దగ్గరికి చేరారు. బాబా వెళ్ళగానే అడిగాడు, ఏమిటి పరిస్థితి అని అడిగారు బాబా. బాబా వెళ్ళాం, పొమ్మన్నాడైనా మమ్మల్ని ఇద్దరిని పోలీసులు కూడా పట్టిస్తామన్నాడన్నాడు. బాబా చాలా నవ్వుకున్నారు. బాబా బాగా, ఆయన నవ్వు అంటే బాగా మొత్తం శరీరం అంతా కందిపోయి కదిలిపోతూ ఉండేవారు బాబా. మొట్టమొదటి మౌనంకు ముందు కూడా అంత హృదయంతో నవ్వుతూ ఉండేవారు. బాబా అన్నారు, పోనీలే మరేం పర్వాలేదు అన్నారు. ఇప్పుడు బాబూజీ రాస్తూ ఉన్నాడు, ఎందుకయ్యా అలా జరిగింది అంటే, ఉపాసనీ మహారాజు దగ్గర మెహరా ఉంది. మెహరాతో ఉపాసని ఏమన్నాడు, నీవు శాశ్వతంగా సకోరీలో మకాం ఉండిపోవలసినటువంటి విధి నీకు రాసి ఉంది, ఇక్కడే ఉండు అన్నాడు. ఈ సంఘటన ద్వారా ఆ గుర్రాన్ని నా దగ్గర నుంచి తీసుకుపోండి అనడం ద్వారా మెహరాని శాశ్వతంగా సకోరీ నుంచి పంపించి మెహర్ బాబాకు అప్పగించేటువంటి ఆ సాంకేతికమైన కార్యము నిర్వహించాడు. ఆ తర్వాత మెహరా కూడా బాబాతో శాశ్వతంగా బాబా దగ్గరికి వచ్చి వేయడం జరిగింది. సరే, ఈ బొంబాయికి వచ్చేటప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది. ఇది వరకు ఒకసారి చెప్పుకున్నాం మనం, అయినా ఇక్కడ సందర్భానికి సరిపోతుంది కాబట్టి చెప్పుకుందాం. మన్మాడ దగ్గర రైలు దిగారు బొంబాయి వచ్చే ముందు. దిగ్గానే ఆ రైలు కాదు, ఏదో వెహికల్లో వచ్చారు, మన్మాడ స్టేషన్లో బొంబాయి ఎక్కడానికి వెళ్ళాలి. సరే, బండి ఎక్కారు. వీళ్ళు చూసుకోకుండా మిలిటరీ వాళ్ళ కోసం కేటాయించబడిన కంపార్ట్మెంట్ ఎక్కేశారు. ఖాళీగా ఉంది, బాగుంది అన్నారు మండలి వాళ్ళు. ఈ సామాన్లన్నీ మూటలు ఉన్నాయి కదా, ఈ మూటలన్నీ వేసేశారు. పర్మనెంట్గా కొన్ని సామాన్లు పట్టుకుపోతూ ఉన్నారు వీళ్ళు. బాబా వీళ్ళంతా ఎక్కేశారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డీలాలి అని ఒక స్టేషన్ వచ్చింది. అక్కడ రైల్వే గార్డ్ వచ్చి, అయ్యా ఇది మిలిటరీ వాళ్ళ బండి, ఇది ఇక్కడ ఆపేస్తాం, మిగిలిన బండి వెళ్ళిపోతుంది, మీరు దిగి పక్క బండిలోకి మారితే మంచిది అని చెప్పాడు. సరే, పక్క బళ్ళన్నీ ఊపిరి ఆడకుండా ఉన్నాయి, కిట్టకిట్టలు ఆడుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో ఇన్ని బస్సులు లేవు, ఇన్ని రైళ్లు లేవు, ఉన్న కొద్ది రైళ్లలోనే మొత్తం ప్రయాణం అంతా చేస్తూ ఉండేవారు. సరే, బాబా అన్నారు, రంజులు పిలిచి, ఒరే టికెట్లు మార్చి పట్టరా, పోనీ 2nd క్లాస్ టికెట్ల కింద మార్చి ఈ 3rd క్లాస్వి కొంచెం ఖాళీ ఉంటుంది. ఆ రోజుల్లో 1st క్లాసు, 2nd క్లాసు, 3rd క్లాసు ఉండేవి, 3 రకాల తరగతులు ఉండేవి.
మా చిన్నప్పుడు కూడా ఉండేవి. సెకండ్ క్లాస్కు మార్చి పట్టరా అన్నారు. అంటే ఏసీలు కావాలి, కొంచెం ధర ఎక్కువ ఉంటుంది, అందరూ ఎక్కలేనిటువంటి పరిస్థితి ఉంటుంది. వాడు వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడేం కుదరదు, మధ్యలో నువ్వు బయలుదేరే స్టేషన్లో అయితే కుదురుతుంది, కానీ మధ్యలో దిగి మార్చమంటే ఇలా కుదరదు, పో అన్నాడు. బండి కదిలిపోయి టైం కూడా అయిపోతుంది, పో అన్నాడు. బాబా దగ్గరికి వచ్చాడు. ఈ లోపల పక్క కంపార్ట్మెంట్లోకి మారిపోయారు బాబా. సెకండ్ క్లాస్ కోచ్లోకి సామాన్లన్నీ మోసుకొని ఆయన మారిపోయి కూర్చుని ఉన్నాడు. రంజు వెళ్ళి బాబా కుదరదన్నాడు, టికెట్ ఇవ్వలేదు అన్నాడు. బండి కదిలిపోయింది. రంజు పరిగెత్తుకొచ్చి బాబా మండలి వాళ్ళు అందరూ ఎక్కలేరు, సామాన్లు మోసుకుంటూ తంటాలు పడుతూ ఉన్నారు, బండి కదిలిపోయింది అన్నాడు. వెంటనే బాబా సామాన్లు చేత్తో పట్టుకొని నడుస్తూ ఉన్న రైల్లోంచి బయటకు దూకేశారు. రంజు కూడా బాబాతో పాటే బయటకు దూకేశారు. అంటే అవతార పురుషుడైనటువంటి భగవంతుడు కూడా ఒక మానవుడిలాగా ఎందుకు స్పందిస్తాడు గురించి చాలా చక్కగా దీన్ని వివరించి చెబుతూ ఉంటాడు అనేక మార్లు. బాబాలో మానవుడున్నాడు, భగవంతుడున్నాడు. అనేక పర్యాయాలు మానవుడిగా ఆయన స్పందించే తీరు చూసి నేను షాక్ అయిపోతూ ఉండేవాడిని. అంటే తన మండలి వాళ్ళ మీద ఆయనకు ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యము, అది మాటి మాటికి బయటపడుతూ ఉండేది. ఆయన భగవంతుడే అవ్వచ్చు, అవతార పురుషుడే అవ్వచ్చు, కానీ తన మండలి వాళ్ళకి అసౌకర్యం కలిగితే వెంటనే ఒక మానవుడిలాగే స్పందిస్తూ ఉండేవారు. ఉదాహరణకు మన ఆంధ్రాలోనే బాబాకు ఒక స్పెషల్ కారు పెట్టేసి తీసుకెళ్ళిపోయారు. మండలి వాళ్ళకు ఒక డొక్కు బస్సు మాట్లాడారట. వెళ్ళిపోయింది బాబా కారు. బాబాకి దర్శనం మొదలెట్టేద్దాం అంటున్నారు. ఏరినా మండలి వాళ్ళు అన్నారు బాబా. అది ఎక్కడో దారిలో ఆగిపోయింది బాబా అన్నారు. బాబా పొమ్మన్నారు, మిమ్మల్ని ఎవరిని చూడని నేను, నా మండలి వాళ్ళు అందరూ వస్తేనే మీరు నాతో మాట్లాడండి, వాళ్ళతో కలిసి లోపలికి రండి, బయటికి పొండి, నా దగ్గర ఎవడో ఉండొద్దన్నారు. హడలిపోయారు వీళ్ళంతా. అంటే అంత సీరియస్గా తీసుకునేవారు మండలి వాళ్ళ గురించి కూడా బాబా. అంటే మనకిక్కడ రాశి రంపాన పెట్టుతున్నట్టే మనం చదువుకుంటూ ఉన్నాం, కానీ ఆయనకు మాత్రం అంత ప్రేమ ఉండేది. 1933వ దశకంలో బాబా యూరోప్ పర్యటనకు వెళ్ళినప్పుడు మధ్యలో వీళ్ళందరితో ప్రయాణం చేస్తూ వాళ్ళని ఒక చోట ఉండిపోమని బాబా ఒక్కడే ఒక పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది, 1-2 దేశాలకు. వాళ్లను వీడుకోలు చెప్పి బాబా ఓడ పైన కన్నీళ్లతో ఉండిపోయారట. ఆ పూట అంతా కూడా ఏడుస్తూ ఉన్నారు. బాబా రమ్మంటే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేవారు. వాళ్ళు పాపం ఎంత బాధపడుతూ ఉంటారో నా నుంచి దూరంగా ఉండడానికి. అంటే మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు కూడా మండలి వాళ్ళంటే అంత అపరూపమైనటువంటి వాత్సల్యం చూపెడుతూ ఉండేవారు బాబా. ఎందుకని? వాళ్లకు తాను తప్ప వేరే ప్రపంచం లేదు, వాళ్ళకి వేరే ఆనందం లేదు. వాళ్ళకి ఏం కావాలో, ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఏమి తినాలో ఇవి ఎప్పుడూ ఆలోచించలేరు వాళ్ళు. బాబాకి ఏం కావాలి, ఎలా మనం వ్యవహరిస్తే బాబా సంతోషిస్తాడు, బాబా నొచ్చుకుంటాడేమో, బాబాని మనం సరిగా చూడటం లేదేమో, ఇదే ఆలోచనలతో వాళ్ళు ప్రతి క్షణము జీవిస్తూ ఉండేవారు. బాబా కూడా అంతలా వాళ్ళని చూసుకుంటూ ఉండేవాడు. సరే బయటికి దిగేశారు బాబా. సరే లెక్క పెడితే ఒక 4 ఎంతమందో కనపడలేదు. వెంటనే స్టేషన్ మాస్టర్ దగ్గరికి కబురు పంపించారు రంజుతో. ఆ స్టేషన్ మాస్టర్తో కబురు పంపించి ఆ పక్క స్టేషన్లో వాళ్ళని దిగిపోమ్మనండి, మనం ఏదో ట్యాక్సీ పట్టుకొని వెళ్ళిపోదాం, అప్పుడు కలిసిపోదాం అందరం అన్నారు బాబా. సరే ఆ స్టేషన్ మాస్టర్ని అడిగారు, ఏమయ్యా ట్యాక్సీ దొరుకుతుందా అని. మీరు కట్టుకోలేరా, చాలా రేటు చెప్పేస్తారు వీళ్ళు, టాంగా దొరుకుతుంది అన్నారు. సరే బాబా కాసేపు కూర్చుందాం ఇక్కడ చూద్దామని కూర్చున్నారు, న్యూస్ పేపర్ పట్టుకొని తిరగేస్తూ. ఎందుకంటే డబ్బులు కూడా సరిగా లేవు వీళ్ళ దగ్గర, ఎక్కువ డబ్బులు లేవు, ఇదంతా అనుకోని ఖర్చు మళ్ళీ. సరే ఈ లోపల బాబా యొక్క అందాన్ని చూసి వందలాది మంది ప్లాట్ఫారం మీద వచ్చి కూర్చోవడం మొదలెట్టారు బాబా చుట్టూ. ఎవరు మీరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తూ ఉంటారు అని. బాబాకి విసుగొచ్చింది, ఇదేమిట్రా బాబు, వీళ్ళని తప్పించుకుందామని స్టేషన్ బయటికి వెళ్ళిపోదాం పదండి అన్నారు. బాబా స్టేషన్ బయటకు వచ్చేశారు. వచ్చి అక్కడ ఏదో టాంగా ఉంటే ఎక్కేశారు. ఆ నెక్స్ట్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోమన్నారు. వాడు తీసుకెళుతూ పొలాల్లోంచి అడ్డుదారని తీసుకెళ్ళిపోయాడు. ఇలాగెందుకు వస్తున్నావురా అంటే, మీకు తెలియదు నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని. ఆ పొలాల్లోకి తీసుకెళ్ళిపోయి ఒక దారి ఆపేసి దారి తప్పిపోయానండి, నాకు తెలియటం లేదు అన్నాడు. ఇక వెళ్ళదు, ఎదరికి నా గుర్రం లాగలేదు, దిగండి అన్నాడు.
బాబా మాత్రం చాలా ఆనందంగా ఉన్నారట. బాబూజీ రాస్తాడు, వాడు వీళ్ళందరూ గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నారు ఆ గుర్రం బండి వాడితో, కానీ వాడికి బేరవాడిన దానికంటే డబుల్ ఇచ్చేయమన్నారు బాబా. ఇచ్చేయమని ఆ సామాన్లు నెత్తి మీద పెట్టుకున్నారు, ఈ భుజం మీద ఒకటి పెట్టుకున్నారు, ఈ భుజం మీద ఒకటి పెట్టుకున్నారు, ఆ రైలు పట్టాలు పట్టుకొని నడండి నాతోటి అందరూ అన్నారు. కూడా పాపం రంజు అడుగుతున్నాడు, బాబా నువ్వు మోయడం ఏంటి అన్నాడు. ఏం పర్వాలేదు రా, నాకు చాలా ఆనందంగా ఉంది రా అన్నాడు. అలా నడుచుకుంటూ ఆ నెక్స్ట్ స్టేషన్కి చేరుకున్నారు. జగత్పురి చిన్న స్టేషన్ అది. చేరేటప్పటికి ఆ స్టేషన్ మాస్టర్ని అడుగు, మన మండలి వాళ్ళు ఎవరైనా దిగారేమో అన్నాడు బాబా. అతను శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడు, చాలా మంచి హిందువు. అతను ఎవరిని అంత సులువుగా నమ్మడు. బ్రాహ్మణుడు కదా, మామూలుగా మిగిలిన వాళ్ళు వస్తే అసలు రానివ్వడు. కానీ రంజు అన్నాడు, ఈయన మా గురువు గారు ఉపాసనీ మహారాజుకు ప్రియశిష్యుడు అన్నాడు. అమ్మో చాలా అయితే కావలసిన వాడే, నాకు సాయిబాబాతో నాకు సంబంధం ఉంది అన్నాడు. సాయిబాబా పర్వర్జి గారని పిలిచాడు మా గురువుని అన్నాడు రంజు. వెంటనే రండి నా గదిలో కూర్చోండి అని పరమానంద భరితుడైపోయాడట అతను. బాబా అతని మొహంలోకి చూస్తూ ఉన్నాడు, అతను బాబా మొహంలోకి చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి అతని హృదయం తాండవం చేస్తూ ఉంది. అడిగాడు రంజుతో, ఏమయ్యా ఆయన భోజనం తింటాడా పాపం, నడిచొచ్చామంటున్నారు, నేను స్వయంగా వండి పెడతా, నా దగ్గర అన్నీ ఉన్నాయి పనిముట్లు అన్నాడు. బాబాతో చెప్పాడు. బాబా అన్నాడు, మనం ఏ పైసలు ఇస్తే ఆ పైసలు వాడు తీసుకోవాలి, మరి అలాగైతే తిందామన్నాడు. అరే ఈయన దగ్గర నేను ఎలా పైసలు తీసుకుంటాను, అది ధర్మం కాదు అన్నాడు. అప్పుడు రంజు చెప్పాడు, ఒక ప్రసాదంగా తీసుకోరా మగడా, నువ్వు ఒప్పుకో, కాదనకు, నువ్వు వండింది తింటే ఆయనకు నీకు అదృష్టం అది. ఆయన ఏం చెప్తే అది కాదనకు, ప్రసాదంగా తీసుకో, నువ్వు వాళ్లకు వీళ్లకు సాయం చేస్తానంటున్నావు కదా, డబ్బు లేని వాళ్ళకి, అలా ఖర్చు పెట్టు ఆ డబ్బుని అన్నాడు. 10 రూపాయలు ఇచ్చారు బాబా. వాడు చాలా మధురాతి మధురమైన భోజనం పెట్టాడట బాబాకి. బాబా తింటూ ఉంటే వాడు మురిసిపోతూ ఉన్నాడు. అంటే వాడి హృదయం చెబుతోంది, ఇతను సామాన్యుడు కాడు, ఇతను సాక్షాత్తు పరమాత్మ అని వాడి హృదయం చెబుతూ ఉంది. అలా కూర్చున్నాడు బాబా ఎదురుగా. ఆ రాత్రంతా అక్కడే గడిపారు బాబా. ఈలోగా భజనలు బాగా పాడేటువంటి ఒక ఉద్యోగి వచ్చాడు. అందరూ బాబా పట్ల చూసి చుట్టూ కూర్చుంటూ ఉన్నారు. నీ పాటలు వీడు బాగా పాడతాడు అన్నాడు ఆ స్టేషన్ మాస్టర్. పాడవయ్యా అన్నారు బాబా. పాటలు పాడుతూ ఉన్నారు. నెమ్మదిగా కళాశీలు, హరిజనులు, మాలలు, మాదిగలు వీళ్ళందరూ ఆ గదిలోకి వచ్చేసి బాబా చుట్టూ కూర్చున్నారు. ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఇదేమిటి బ్రాహ్మడు మన స్టేషన్ మాస్టర్ మన ఎప్పుడు లోపలికి రానివ్వడు, ఈ పూట రండి రండి అందరూ కూర్చోండి అని ఆహ్వానిస్తూ ఉన్నారు, ఏమైంది వీడికి అని వాళ్ళు నిర్ఘాంతపోతూ ఉన్నారు. తెల్లవార్లు ఈ ఆనందమయమైనటువంటి ఈ పరిస్థితి జరిగింది. బాబా చాలా పరవశురైపోతూ ఉన్నారు. తెల్లవారింది. నెమ్మదిగా ఆ ముందు స్టేషన్ నుంచి వచ్చేసి ఇక్కడ కలుసుకున్నారు ఆ మిస్ అయిపోయినటువంటి మండలి వాళ్ళందరూ. అక్కడ వాళ్ళందరికీ విడికోలు చెప్పి బాబా బొంబాయి వెళ్ళిపోయారు. వెళుతూ అప్పుడు బాబా చెప్పారు, మనము మిలిటరీ బండి ఎక్కడము, అక్కడ తప్పిపోవడము, ఈ జటకావాడు దారి తప్పడము, ఇవన్నీ చాలా నిశితంగా నా ప్రణాళికలో భాగాలు. ఈ రైల్వే స్టేషన్ మాస్టర్కి నా దర్శనం ఇవ్వాలి, వాడికి అంటరాని వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ చులకన భావం వాడి నుంచి తీసేయాలి వారి హృదయంలో, వాళ్ళందరినీ కూడా వాడితో సన్నిహితులుగా మార్చి వేయాలి. ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది నాకు అన్నారు బాబా. అప్పుడు ఒక్కొక్కళ్ళు నెమ్మదిగా నిర్ఘాంతపోతూ ఉన్నారు. మనము ఎరగనటువంటి మన గురువు అని వాళ్ళు తెలుసుకున్నారు. ఏదో సతాయిస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇవే మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఈయనలో ఉన్నటువంటి ఆ పరమ గురువును మనం అప్పుడప్పుడే తెలుసుకోగలుగుతూ ఉన్నామని వీళ్లకు జ్ఞానోదయం అవుతూ ఉండేది. ఇలాంటి సంఘటనలు అనేకము చూపించి వాళ్ళని ముందుకు ఆధ్యాత్మిక పురోగతి ప్రసాదించేటువంటి కార్యక్రమాన్ని అవతార పురుషుడిగా బాబా చేపట్టాడు. 6 జూన్ తారీఖు నాడు బాబా క్వెట్టాకి బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు ముందే చెప్పారు బాబా టెలిగ్రామ్ ద్వారా, నేను వస్తున్నట్టు ఎవరికీ చెప్పవద్దు క్వెట్టాలో, ఇది రహస్యంగా ఉంచు, నేను ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మీద వస్తూ ఉన్నాను,
ప్రజలందరూ నా చుట్టూ గుమిగూడి నా కార్యక్రమానికి ఆటంకపరచడం నాకు ఇష్టము లేదు అని ముందుగానే తెలియపరిచారు. వీళ్ళు దిగేటప్పటికి అతి భయంకరమైనటువంటి చలి పరిస్థితికి వెట్టాలి. మంచు నిరంతరం 24 గంటలు కురిసేస్తోంది. బాబాకు శరీరతత్వం మీకు గుర్తుందా అండి? మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఎంత భయంకరమైనా భరించేసేవాడు. చలి మాత్రము ఇసుమంత కూడా ఆయనకు పడదు. ఆయన శరీరతత్వము. అందుకనే ఒకసారి ఏసీ కోచ్లో డబ్బున్నటువంటి ఒక శిష్యుడు కొనిచ్చాడు. వీళ్ళు ప్రయాణం మండలి వాళ్ళందరూ ఆహా భలే ఏసీ కోచ్ అనుకుని ఏసీ ఎక్కారు. ఏసీ వాడు చల్లగా పెట్టాడు. ఆహా అనుకుంటున్నారు ఇరిచి వాళ్ళందరూ. బాబా అన్నారు, చాలా చలేసి వస్తుంది, ఒకసారి పోయి తగ్గించమని చెప్పు అన్నారు. వెళ్ళి చెప్పాడు ఇరిచి. తగ్గించమంటున్నాడు మా గురువు గారు. తగ్గడం కాదు, అయితే ఆఫ్ లేకపోతే ఆన్, ఏం కావాలో డిసైడ్ చేసుకోండి అన్నారు. అయితే ఆఫ్ చేసేయమన్నారు బాబా. కట్టేశారు. కట్టేస్తే ఏసీలో ఏసీ కట్టేస్తే ఊహించుకోవచ్చు, తలల్లో నుంచి చెమటలు కారుతూ ఉన్నాయి. ప్రయాణం వీళ్లకు తలలో నుంచి చెమటలు. ఇరిచి అంటాడు, అసలు ఆ ఏసీ కోచ్ మీద మమకారము ఆ రోజే మా అందరికీ పోయింది. ఇక మాకు జీవితంలో ఏసీ ప్రయాణము వద్దు అంటే బాబా శరీరతత్వం అలా ఉండేది. బాబుజీ కూడా చెప్తూ ఉంటాడు, వేసవి కాలం మరి తలుపులన్నీ వేయించేశారు బాబా. దుప్పటి కప్పుకొని పడుకున్నారు. నాకు చెమట్లు కారుతూ ఉన్నాయి అని బాబుజీ ఆయన అనుభవాలు అనేక పర్యాయాలు వివరిస్తూ ఉంటాడు. అంటే వేడి ఎంతైనా భరించేసేవాడు, చలి మాత్రం భరించలేకపోతూ ఉండేవారు. ఒకసారి ఇరిచి రాస్తాడు, రాజస్థాన్ ఎడారుల్లో నడుస్తూ ఉన్నారట. 49-50 డిగ్రీల టెంపరేచర్లో మిట్ట మధ్యాహ్నం నడుస్తూ ఉన్నారు బాబా. బాబా కాళ్లకు ఉన్న ఈ లెదరు చెప్పులు ఆ వేడెక్కిపోతే కాళ్లలో ఇంతంత బొబ్బలు వేస్తూ ఉండేవట బాబాకు. పాపం మండలి వాళ్ళు సీసాల్లో నీళ్లు పట్టుకొని 5-6 సీసాలు తాళ్లకు కట్టుకొని మెడకు వేలాడేసుకునేవారు. ఎందుకు? బాబా కాళ్ళు 10 నిమిషాలకు ఒకసారి తడుపుతూ ఉండేవారట. ఆ చెప్పులు కొంచెం నాని అవి చల్లబడి ఆయన కాళ్లకు గాయం చెయ్యకుండా ఉండడానికి. అంటే అంత వేడిమిని కూడా అతి భయంకరమైన భరించేసేవాడు బాబా. నెక్స్ట్ తర్వాత వారం అవతార్ మెహేర్ బాబాకి జై.